హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మోనో బ్లాక్ మోటార్ అనేది ఏ విధంగా బిగించాలో మీకు చూపిస్తున్నాను. అలాగే ఆల్రెడీ ఒక మోనో బ్లాక్ మోటార్ అనేది మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసి బిగించడం అనేది మీకు చూపించాను. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఇంకో మోటార్ మీకు చూపిస్తున్నాను. ఇది పాత మోటరే, కాకపోతే కొత్త మోటార్ ఏం కాదు. వీటికి ఇదిగోండి ఎఫ్టీఎల్ బిగిస్తున్నాను చూడండి. ఈ ఎఫ్టీఎల్ అనేది మన దగ్గర చలాక్ లేనప్పుడు ఇలా గమ్మేసి బిగియొచ్చు ఫ్రెండ్స్. టఫ్లెన్ టేప్ ఎక్కువ వేయాలి, గమ్ము రాసి బిగిస్తే టైట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ యూజ్ అవుతుందని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మోటార్ అనేది ఏ విధంగా బిగిస్తున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి మోనోబ్లాక్ మోటార్ అనగానే హాఫ్ హెచ్పి నుంచి హై స్పీడ్ మోటార్ అయినా నార్మల్ మోటార్ అయినా సరే మినిమం 1 ఇంచ్ వస్తుంది. నెక్స్ట్ 1 హెచ్పికి కూడా 1 ఇంచే వస్తుంది, తర్వాత నుంచి పెరుగుతుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మనకి లైన్ అనేది వస్తుంది. ఆ లైన్ అనేది కలుపుతున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం మోనోబ్లాక్ మోటార్ అయినా సరే, వేరే మోటార్ అయినా సరే, ఏ మోటార్ బిగిచ్చినా సరే, మనం మోటార్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుకోవడానికి యూనియన్ అనేది కంపల్సరీగా మనం బిగించాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను యూనియన్ అనేది వేస్తున్నాను. కంపల్సరీ ఎప్పుడైనా సరే మీరు మోటార్ బిగించినప్పుడు మ్యాండేటరీగా యూనియన్ అనేది వేస్తే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఈజీగా ఓపెన్ చేసుకొని మోటార్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే మీకు చూపించడం కోసమని మీకు ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని టెక్నిక్స్ అనేవి మీకు చూపించడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఇక్కడ మీకు కనెక్షన్ ఇస్తున్నాను కదా చూడండి ఫ్రెండ్స్. యూనియన్ ఇదంతా మెజర్మెంట్ తీసుకొని మీకు కనెక్షన్ ఇస్తున్నాను. ఇదే మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇది చూడండి. ఈ విధంగా ప్లానింగ్ అనేది అక్కడ కొన్ని పర్పస్ వల్ల అలా వేసాను. అక్కడ ఇదేంటంటే మున్సిపాలిటీ కనెక్షన్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చిన ట్యాప్ పాయింట్ ఒకటి, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మోటార్ ఆన్ చేయగానే వాటర్ వచ్చే ట్యాప్ పాయింట్ ఒకటి ఫ్రెండ్స్. ఇది మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.